ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 1 నా లవర్ పెళ్లి. హైదరాబాద్. సమయం రాత్రి 10:30. సిటీ మొత్తం ప్రశాంతత వాతావరణం. దూరంగా మిలమిల మెరిసే నక్షత్రాలు. వీటిని మించిన అందంతో ఆకాశంలో ఒకవైపు వెలుగుతున్న చందమామ. రాత్రి అవడం వల్ల వాహనాల శబ్దం కూడా తక్కువగా ఉంది. అలాంటి టైంలో వేడివేడి కాఫీ కప్తో బాల్కనీలోకి వచ్చాడు రామ్. తన చేతిలోని కాఫీని సిప్ చేస్తూ ఆ క్లైమేట్ ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అప్పుడే చుట్టూ ఉన్న ప్రశాంతతను చెదరగొడుతూ, నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తల దాచుకుందని తెలియలేదా అని పెద్ద శబ్దంతో ఫోన్ మోగింది. తెలుస్తుంది ఎందుకు తెలియదు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రామ్. రామ్, ఎక్కడున్నావు? ఇది నీ లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ రా. ఈసారి మిస్ అయిందంటే ఇక నువ్వు కలవాలనుకున్నా ఎప్పటికీ కలవలేవు. ఒక ఫ్రెండ్ గా నీకిది మాత్రమే చెప్పగలను. ఇప్పటికి కూడా నీ డెసిషన్ నీ చేతిలోనే ఉంది. బాగా ఆలోచించుకో అని అవతల నుంచి బాధగా అన్నాడు కుమార్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పి వెంటనే పెట్టేశాడు కుమార్. ఒక క్షణం కుమార్ చెప్పిన మాటల గురించి ఆలోచించాడు రామ్. దాంతో మనస్సు మూలల్లో దాక్కున్న జ్ఞాపకాలన్నీ ఉక్కిరి బిక్కిరి చేశాయి. బాధ, భయం ఒక్కసారి తనపై అటాక్ చేయడంతో ఒక్క క్షణం కూడా ఆ గదిలో ఉండలేకపోయాడు. వెంటనే టేబుల్ పైన ఉన్న కార్ కీస్ తీసుకుని 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్ లక్ష్యంగా తన కార్ ని స్టార్ట్ చేశాడు రామ్. రాత్రి సమయం అవ్వడంతో హైవే పైన పెద్ద వాహనాలేమీ లేవు. దాంతో కారు వేగాన్ని పెంచాడు. చల్లని గాలి కిటికీలో నుంచి తన జుట్టుతో ఆడుకుంటోంది. ఆకాశంలో ఎక్కడో దూరంగా ఉన్న చందమామ కూడా తనని ఫాలో చేస్తున్నట్టనిపించింది. చుట్టూ చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ రామ్ మనసులో మాత్రం ప్రశాంతత కరువైంది. కారు కంటే వేగంగా తన ఆలోచనలు పరిగెత్తాయి. దాంతో కళ్లల్లో వస్తున్న కన్నీళ్లని చేత్తో తుడుచుకుంటున్నాడు. అప్పుడు ఎవరో తన కారు ముందుకు వస్తున్నట్టు అనిపించింది. సడన్ బ్రేక్ వేశాడు రామ్. దాంతో కార్ పెద్ద శబ్దం చేస్తూ కాస్త ముందుకు వచ్చి ఆగింది. రామ్ కి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాక అలాగే సిగరెట్ ని పట్టుకుని కూర్చున్నాడు. భయంతో తన గుండె 100 స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటే నెమ్మదిగా కారు దిగాడు. తన కార్ కి కాస్త దూరంలో ఒక 20 ఏళ్ల అబ్బాయి చేతికి అంటిన మట్టిని దులుపుకుంటూ కనిపించాడు. అతనికి ఏమీ కాకపోవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఏ నీకు చావడానికి నా కారే దొరికిందా? బ్రేక్ వేయడం ఒక్క క్షణం లేట్ అయిందంటే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడివి. అయ్యో మ్యామ్ అని కోపంగా అరిచాడు రామ్. అయ్యో, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు బాస్. నేను చావడానికి రాలేదు, లిఫ్ట్ కోసం ఆపడానికి వచ్చాను. బై ది వే, నా పేరు అభి అని లేపమన్నట్లు చెయ్యి చాచాడు ఆ వ్యక్తి. అతని వాలకాన్ని చూసిన రామ్ కి చిర్రెత్తుకొచ్చింది. ఈ తొక్కలో పరిచయాలు అవసరమా? నాకు టైం లేదు, వెళ్ళాలి, తొందరగా తప్పుకో అని సీరియస్ గా అంటూ ముందుకు కదలబోయాడు రామ్. కాని అప్పుడే అభి చేతి గాయం చూశాడు. దాంతో తన కోపం నిప్పులపైన నీరులా వెంటనే చల్లారిపోయింది. బ్లడ్ వస్తుందేంటి అని కంగారుగా కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి గాయాన్ని క్లీన్ చేశాడు రామ్. చాలా థ్యాంక్స్ బాస్, ఐఎమ్ రియల్లీ సారీ, నేను మీ టైం వేస్ట్ చేశాను అని అపాలజీ చెప్పాడు అభి. అంతా ఓకేనా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని రామ్ అడగడంతో, మరేం పర్వాలేదు బాస్, నేను బాగానే ఉన్నాను అని సమాధానమిచ్చాడు అభి. సరే కాని ఇంతకీ నువ్వు నన్నెందుకు ఆపావు అని ఈసారి కాస్త సీరియస్ గా అడగడంతో, నిజానికి నేనొక క్యాబ్ డ్రైవర్ని. ఇందాకే రైడ్ వస్తే బయలుదేరాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి నా కార్ హ్యాండ్ ఇచ్చింది. దగ్గరలో మెకానిక్ షాప్స్ కూడా లేవు. సో లిఫ్ట్ కోసం ట్రై చేశాను అని సిన్సియర్ గా చెప్పాడు అభి. సరే, ఎక్కడి దాకా వెళ్ళాలి? నేను వైజాగ్ వరకు వెళ్తాను, ప్రాబ్లం లేకపోతే నాతో రావచ్చు అని ఆఫర్ చేశాడు రామ్. చాలా థ్యాంక్స్ బాస్. యాక్చువల్లీ లిఫ్ట్ నాకు కాదు, నా రైడ్ బుక్ చేసుకున్న అమ్మాయికి. మీరేమీ అనుకోకపోతే
తనని వైజాగ్ లో డ్రాప్ చేస్తారా? కావాలంటే రైడ్ డబ్బులు కూడా ఇచ్చేస్తాను, ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేశాడు అభి. ఏంటి అమ్మాయా? మరి నువ్వు రావట్లేదా అని రామ్ కాస్త ఆశ్చర్యంగా అడగడంతో, లేదు బాస్, ఇలాంటి టైంలో నా కంఫర్ట్ ని చూసుకుంటే నా కార్ ని ఎవరో ఒకరు లేపేస్తారు. నేనిక్కడే ఉండి మా ఫ్రెండ్ వచ్చాక రిపేర్ చేసుకోవాలి. మీరు అమ్మాయిని సేఫ్ గా దించేయండి చాలు అని అడిగాడు అభి. సరే, తొందరగా ఎక్కమను, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి కారులో కూర్చున్నాడు రామ్. చాలా థ్యాంక్స్ బాస్ అని ఉత్సాహంగా చెబుతూ వెంటనే తన టాక్సీ దగ్గరికి పరిగెత్తాడు అభి. మేడం, సారీ ఫర్ ద ట్రబుల్, వేరే కార్ రెడీగా ఉంది, అతను కూడా వైజాగ్ వెళ్తున్నాడంట. నేనంతా మాట్లాడేశాను, మీరు అందులో వెళ్ళిపోవచ్చు అని పొలైట్ గా చెప్పాడు అభి. ఆ తర్వాత ఆమె లగేజ్ తీసి రామ్ కార్లో పెట్టాడు. ఎవరా అమ్మాయి అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్న రామ్ కి కార్ నుండి దిగుతున్న ఒక ఏంజెల్ లాంటి అమ్మాయి కనిపించింది. నల్లని రాత్రిని తలదన్నేలా ఆమె కళ్ళకి కాటుక, మత్తెక్కించి పొడవైన కురులు, రెడ్ కలర్ డ్రెస్ లో దేవకన్యలా కనిపించింది. ఒక్క క్షణం కాలం ఆగిపోయినట్టు అనిపించింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు రామ్. కాని మరుక్షణంలో తనకంటే అందమైనది గుర్తుకు రావడంతో చిన్నగా నవ్వుకున్నాడు. ఆ అమ్మాయి వచ్చి కార్లో కూర్చోగానే అభికి బాయ్ చెప్పి కార్ని ముందుకు పోనిచ్చాడు రామ్. చాలాసేపు డ్రైవింగ్ చేయడం వల్ల తనకి నిద్రమత్తుగా అనిపించింది. కాని ఇప్పుడు పడుకుంటే ఇంకా జీవితాంతం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఆవలిస్తూనే డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు రామ్. ఇంతలోనే కొంచెం దూరంలో ఏదో డాబా లాంటిది తెరచి ఉండడంతో థాంక్ గాడ్ అనుకుంటూ కార్ పక్కకు ఆపాడు. ఏంటి, అప్పుడే వచ్చేసామా అని చుట్టూ చూస్తూ కంగారు పడింది ఆ అమ్మాయి. అవునండి, వచ్చేశాం, ఇదే వైజాగ్ అని తాపీగా చెప్పాడు రామ్. మరి ఇక్కడొక డాబా తప్ప ఏమీ కనిపించలేదేంటి అని ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అడగడంతో, రీసెంట్ గా హుదూద్ వచ్చింది కదా, దాని దెబ్బకి వైజాగ్ మొత్తం ఎగిరిపోయింది. ఈ డాబాని కొత్తగా ఈ మధ్యనే కట్టారు అని చిన్న స్మైల్ ఇచ్చాడు రామ్. ఏంటి, ఇదంతా నిజమా అని ఆ అమ్మాయి ఓరగా చూడడంతో, మరి కాకపోతే ఏంటండి, ఇంత దూరం ఒక్కడినే డ్రైవ్ చేస్తూ వచ్చాను కదా, సో నిద్రొస్తుంది, అందుకే ముఖం కడుక్కొని ఏదైనా తిందామని ఆపాను. మీకు కూడా ఆకలిగా ఉందంటే వచ్చి తినండి అని క్యాషువల్ గా పిలిచాడు రామ్. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి, బయట ఫుడ్ తినడం మంచిది కాదని మా మమ్మీ చెప్పింది అని ఇంకేదో చెప్పబోయింది ఆ అమ్మాయి. కాని రామ్ వినే మూడ్లో లేడు కాబట్టి తను తన తల తిప్పి చూసేలోపి డాబాలోకి వెళ్లిపోయాడు. ఏంటి మనిషి, వద్దు అంటే వెళ్ళిపోతాడా? చూడ్డానికి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఒక అమ్మాయిని ఎలా డీల్ చేయడో కూడా రావట్లేదు. ఒక అమ్మాయి వద్దు అంటే ఇంకోసారి అడగమని అర్థం, అది కూడా తెలియదు అని చేతులు కట్టుకొని బుంగమూతి పెట్టుకుంది ఆ అమ్మాయి. మరోవైపు డాబాలోకి వెళ్లిన రామ్ చేతులు కడుక్కొని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సార్, ఏం కావాలి అని ఆ వెయిటర్ అడగడంతో, తినడానికి వేడివేడిగా ఏమున్నాయి అని మెనూ కార్డ్ చూస్తూ అడిగాడు రామ్. ఇప్పటిదాకా చాలా ఉండేవి సార్, జస్ట్ ఇందాకే అయిపోయాయి, ఇప్పుడు ఇడ్లీ దోశ మాత్రమే మిగిలాయి, మీకేం కావాలి అని నవ్వుతూ బదులిచ్చాడు ఆ వెయిటర్. సరేలే, వెళ్ళో ప్లేట్ దోశ తీసుకురా అని చెప్పడంతో ఆ వెయిటర్ ఒక ప్లేట్ దోశని టేబుల్ పైకి తీసుకువచ్చాడు. కాని అప్పుడే అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి ఆ ప్లేట్ ని లాక్కొని తినడం మొదలు పెట్టింది. ఏంటండి అలా లాగేసుకున్నారు, అది నా ప్లేట్ అని రామ్ అడగడంతో, దీనిపైన మీ పేరేమైనా రాసి ఉందా? అలాంటిదేమీ నాకు కనిపించట్లేదే అని వేడివేడి దోశని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తినడం మొదలుపెట్టింది. అయినా మీరు ఆకలిగా లేదన్నారు కదా, మళ్ళీ ఏంటిది అని రామ్ అడగడంతో, అమ్మాయిలం బాబు, చాలా చెప్తాం కాని ఆకలికి అస్సలు ఆగలేం. మేము తినడానికి రావడం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, కానీ తినడం మాత్రం పక్కా అని పవర్ స్టార్ రేంజ్ లో చెప్పింది ఆ అమ్మాయి. దాంతో చిన్నగా నవ్వుకుంటూ,
ఇంకో ప్లేట్ తీసుకురండి అని పక్కన ఉన్న వెయిటర్ కి చెప్పాడు రామ్. హే, అది నాకు సరిపోతుంది, మరి మీకు అని వెంటనే అడిగింది ఆ అమ్మాయి. దాంతో 2 ప్లేట్లు తీసుకురమ్మని వెయిటర్ని పంపించాడు రామ్. కొన్ని క్షణాల్లోనే ఆ టేబుల్ పైన ప్రత్యక్షం అవ్వడంతో తినేసి బయటికి వచ్చారు రామ్ ఇంకా ఆ అమ్మాయి. ఇంతలో ఆ అమ్మాయికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి లిఫ్ట్ చేస్తుంది. ఏంటే, ఎక్కడి దాకా వచ్చావు అని అవతల నుండి వాళ్ళ అమ్మ అడగడంతో, ఇదొక డాబా అమ్మా, సరిగ్గా తెలీదు, క్యాబ్ బుక్ చేసుకుని వస్తుంటే దారి మధ్యలో పంక్చర్ అయింది, అందుకే వేరే కార్లో లిఫ్ట్ అడిగి వస్తున్నాను. నువ్వేం భయపడకు, పొద్దునికంతా ఇంటి ముందుంటా అని ధీమాగా అంది ఆ అమ్మాయి. నీకేమైనా అవుతుందని నాకు భయం ఎందుకే, అయితే గీతి నీ వల్లని పక్క వాళ్ళకవ్వాలి. సరే కాని లిఫ్ట్ ఇచ్చింది అబ్బాయా అమ్మాయా అని నవ్వుతూ అడిగింది ఆవిడ. అబ్బాయమ్మా అని ఆ అమ్మాయి చెప్పడంతో, ఎలా ఉన్నాడు అని వెంటనే అడిగింది వాళ్ళమ్మ. నీ కల్లుడు సెట్ అయ్యేలా ఉన్నాడు, హీస్ సో కూల్, హీస్ సో హాట్, హీస్ సో హ్యాండ్సమ్ అని పొగిడింది ఆ అమ్మాయి. మరింకెందుకు లేటు, పట్టుకొచ్చేయ్. సరేలే, మీ నాన్న తినడానికి వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది వాళ్ళ అమ్మ. దాంతో ఆ అమ్మాయి కూడా వచ్చి కార్లో కూర్చుంది. మళ్ళీ కొంత దూరం వరకు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. దాంతో దానిని చెరిపేస్తూ, నా పేరు కావ్య, మరి మీ పేరేంటి అని మాటలు కలిపింది ఆ అమ్మాయి. రామ్ అని ఏదో చెప్పాలన్నట్లు చెప్పడంతో, ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నావు, ఇంత అందమైన అమ్మాయి పక్కన కూర్చోడం వల్ల మాటలు రావట్లేదా, లేదంటే ఛాన్స్ దొరికిందని కన్నింగ్ ఐడియాలు వేస్తున్నావా అని కళ్ళెగరేసింది ఆ అమ్మాయి. దానికి బదులుగా చిన్నగా స్మైల్ ఇచ్చాడు రామ్. సరే కాని ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ అమ్మాయి కాస్త క్యూరియస్ అడగడంతో, నా లవర్ పెళ్లికి అని బాధగా అన్నాడు రామ్. వాట్, నీకు లవర్ ఉందా అని కప్పలా నోరు తెరిచి ఆశ్చర్యపోయింది కావ్య. ఆ వెంటనే తేరుకొని, వెయిట్ వెయిట్, నువ్విక్కడున్నావంటే నీ లవర్ని పెళ్లి చేసుకునేదెవరు, నీకు బ్రేక్ అయిందా, లేదంటే వాళ్ళ ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తున్నారా అని వెంటనే అడిగింది కావ్య. బ్రేకప్ కాలేదు, వాళ్ళ ఇంట్లో కూడా బలవంతంగా చేయట్లేదు అని రామ్ ముక్తసరిగా చెప్పడంతో, నాకు అర్థం కాలేదు, అంత సరిగ్గా ఉంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి కానీ తను వేరే వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది మాస్టారు, అసలేం జరిగింది, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఐ వాంట్ క్లారిటీ అని క్యూరియాసిటీతో గట్టిగా అడిగింది కావ్య. తన మాటలకి చిన్నగా నవ్వుకుంటూ గతంలోకి అడుగులు వేశాడు రామ్. రామ్ గతమేంటి, తను ప్రేమించిన అమ్మాయి ఎవరు, కొత్తగా కలిసిన కావ్యతో రామ్ మళ్ళీ ప్రేమలో పడబోతున్నాడా, ఇప్పుడేం జరుగుతుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మా దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.